హాయ్ హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. ఇవాళ మన రివ్యూ దేని గురించి అంటే మన బాలయ్య గారి సినిమా 22వ రోజు అడుగుపెట్టేసింది. నిన్న 21 రోజులకి గాను జనవరి 1కి ఎంత వసూళ్ళు కలెక్ట్ చేసింది, అలాగే మన సాయి కుమార్ గారి తనయుడు ఆది సినిమా శంబాలా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, వాటి విషయాల గురించి, అలాగే బాలయ్య గారి 111వ సినిమా అప్డేట్ గురించి మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం క్లారిటీగా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు నా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు. వన్స్ అగైన్ విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నెక్స్ట్ మన వివరాల్లోకి వెళ్తే, ఇవాళ మన బాలయ్య గారి సినిమా జనవరి 1 రోజు ఆల్మోస్ట్ అన్బిలీవబుల్ కలెక్షన్స్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. 1,80,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. ట్రేడ్ పండితులు కూడా షాక్ అయ్యారనమాట. ఇది ఎక్స్పెక్టెడే. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు, ఇంకా రాబోయేది వీకెండ్స్ కాబట్టి, అలాగే జనవరి 1 కాబట్టి ఫాలోడ్ బై వీకెండు అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పాను. ఖచ్చితంగానే అలాగే జరిగిందనమాట, మనం చెప్పిన విధంగానే. ఎందుకంటే సినిమాలో ఉన్న సత్తా అటువంటిది, తీసుకున్న పాయింట్ అలాంటిది. మాస్ ఎలివేషన్స్ కానీ, సినిమా మీద ఉన్న బడ్జు, అలాగే సినిమాలో ఉన్న ఎలివేషన్స్ సీన్స్కి మాస్ ఆడియన్స్, అలాగే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మానికి సంబంధించిన విషయంలో చాలామంది కనెక్ట్ అవ్వడం వల్ల సినిమా అయితే లాంగ్ రన్ అయితే కొనసాగిస్తుంది. ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ మధ్యకాలంలో. వాటన్నిటితో బీట్ చేసే విధంగా కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలామంది బ్యాడ్ మౌత్ టాక్ తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ ఛానల్స్ ద్వారా, కానీ బాలయ్య సినిమా మాత్రం కేవలం మౌత్ టాక్. కేవలం సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అనే ఒక టాక్తోనే సినిమా ఇన్ని రోజులు, అది 3 వారాల పాటు 4వ వారంలో సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిన ఈ సినిమా ఇన్ని కలెక్షన్ వసూలు చేసిందంటే అది కేవలం ప్రేక్షక దేవుళ్ళ యొక్క సపోర్ట్ మాత్రమే. సినిమా బాగుంటే ఎలా ఆదరిస్తారనే దానికి ఈ అఖండ 2 సినిమా అనేది మనం నిదర్శనంగా అయితే తీసుకోవచ్చు. 1,80,00,000 అయితే గ్రాస్ రావడం జరిగింది. కొన్ని డెఫిషియట్స్ వీటి వల్ల సినిమా రెంట్స్ మీకు తెలుసు, మూవీ కలెక్షన్స్ అని ఎలా ఉంటాయో, దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టడం జరిగింది. ఇదైతే చాలా చాలా పెద్ద విషయం. ఈ సినిమా ఉన్న టైం, ఇటువంటి పరిస్థితుల్లో సినిమా అంత కలెక్షన్స్ 21వ రోజు కూడా రాబట్టడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే సినిమా ఆల్మోస్ట్ నైజాంలో అయితే బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కానీ, తీసుకున్న సినిమాని ప్రొడ్యూస్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కూడా లాభాల బాటలోకి అడుగుపెట్టారని మనం చెప్పుకోవచ్చు. సినిమా గురించి అయితే ఇది బాలయ్య గారు మరింత దూసుకెళ్తున్నారనే చెప్పుకోవాలి. ఇకపోతే ఫాలోడ్ బై ఫ్రైడే, ఇవాళ సాటర్డే, సండే 3 డేస్ లాంగ్ వీకెండ్ కాబట్టి సినిమా మరిన్ని కలెక్షన్స్ అయితే వసూలు చేసేదానికి అవకాశం ఉంది. ఇంకా కూడా చాలా మెయిన్ ఏరియాస్లో, సీడెడు, నైజాము, ఉత్తరాంధ్ర, గుంటూరు, నెల్లూరు ఏరియాస్లో చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ మెయిన్ థియేటర్స్లో సినిమా అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అనేది సినిమాకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. దానివల్ల సినిమాకి మరిన్ని కలెక్షన్స్ ఈ వీకెండ్లో రాబట్టేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకపోతే మన బాలయ్య గారి సినిమా మీరు చూసుకోవచ్చు, 111వ సినిమా ఈగల్లీ వెయిటింగ్. గోపిచంద్ మల్లినేని అయితే మనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అనమాట. సంక్రాంతి 14వ రోజు, జనవరి 14వ తేదీన గ్లిమ్స్ అయితే వదిలేదానికి, ఫ్యాన్స్ని అలరించేదానికి గోపిచంద్ మల్లినేని గారు రెడీగా ఉన్నారు. సినిమా అయితే మీకు తెలుసు దసరాకి రాబోతోంది. సినిమాని చాలా స్పీడ్గా కంప్లీట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారనమాట. గోపిచంద్ మల్లినేని ఈ సినిమాని చాలా కసితో తీస్తున్నాడు. బాలయ్య గారికి అన్బిలీవబుల్ హిట్ ఇవ్వాలని చూస్తున్నారనమాట. సో ఆ భగవంతుడి దయ వల్ల సినిమా మరిన్ని కలెక్షన్స్ రికార్డులను వేటాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మన శంబాలా మూవీ, సాయి కుమార్ గారి తనయుడు. ఫస్ట్ సినిమా ప్రేమ కావాలి నుంచి, ప్రేమ కావాలి సూపర్ డూపర్ హిట్, తర్వాత ఫాలోడ్ బై లవ్లీ, ఇలా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆయనకి సరైన హిట్ అనేది దక్కలేదని చెప్పుకోవాలి. కానీ ఈ క్రిస్మస్కి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో శంబాలా అయితే మాత్రం క్లియర్ హిట్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అది కాదైతే మాత్రం. ఇవాళ ఆల్మోస్ట్ 2,70,00,000 గ్రాస్ అయితే తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్తో కలుపుకుంటే కనుక ఆల్ ఓవర్ ద ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ 3,05,000
రూ. 3,05,00,000 అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇది రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఫస్ట్ డే కంటే కూడా జనవరి 1 రోజు ఇంత వసూలు చేయడం అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా మీద ఎంత బజ్ ఉందని. అలాగే బుక్ మై షో లాంటి ట్రెండింగ్ యాప్లో కూడా ఆల్మోస్ట్ 1 అవర్కి 5K టికెట్స్ అయితే సేల్ అవ్వడం, ఆల్మోస్ట్ 50K టికెట్స్ అయితే జనవరి 1 రోజు కలెక్ట్ చేయడం, బుకింగ్స్ అయితే అవ్వడం జరిగింది. ట్రెండింగ్లో ఉందన్నమాట మూవీ అయితే. ఆల్మోస్ట్ శంబాలా మూవీ 5 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా పెట్టుకొని సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 15,50,00,000 ఇప్పటి వరకు గ్రాస్ అయితే వచ్చిందనమాట సినిమాకి. ఇకపోతే మనం షేర్ లెక్కేసుకుంటే 7,50,00,000 వరకు షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ బయ్యర్స్ కొన్న వాళ్ళు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ లాభాల బాటల్లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ 2,50,00,000 ప్రాఫిట్లు అయితే మూవీ ఉందన్నమాట. ఇంకా రాబోయే కలెక్షన్స్ అన్నీ కూడా బయ్యర్స్కి మరిన్ని లాభాలు పంచిపెట్టే అవకాశం మరీ ఎక్కువగా ఉంది. మరొకసారి బాలయ్య గారి సినిమా ఇంతలా ఆదరిస్తున్నందుకు, అలాగే మన ఆది గారి సినిమాని కూడా ఆదరిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి శుభాభివందనాలు. ఎందుకంటే అండి, సినిమాని నమ్ముకొని ఎంతోమంది బతుకుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీసు 3 పూట్ల అన్నం తినాలన్నా, మనం అనుకుంటాం సినిమాలో కొన్ని క్రాఫ్ట్స్ మాత్రమే మనకు తెలుసు. సినిమా వెనక పనిచేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళందరూ 3 పూట్ల అన్నం తినాలన్నా, ఆ సినీ ఇండస్ట్రీ, సినీ తల్లి కళామ్మ తల్లి ఎప్పుడు మరిన్ని హిట్లు పొందే కొద్ది పని ఎక్కువగా దొరికేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మంచి సినిమాలను మనం ఎప్పుడు ఆదరిస్తాం. తెలుగు ప్రేక్షకులు తెలుసు, మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఈ 2 సినిమాలను కూడా ఇంతలా ఆదరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై అఖండ, జై బాలయ్య. సక్సెస్ఫుల్గా 4th వీక్లో కూడా ఎంటర్ అయిపోయింది మన జై అఖండ అని చెప్పేస్తాను. జై అఖండ కూడా సినిమా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మన వ్లాగ్ ఇవాళ. తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లో వస్తున్నాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చర్చ వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.